వెంటనే రమేష్ గారిని క్షమాపణ అడగాలి. ఎలాగైనా సరే సాగర్కి జామీన్ ఇప్పించమని ఆయన్ని బతిమలాడుకోవాలి. లేదంటే అమ్మగారు ఏడ్చి చచ్చిపోతారు. నా మీద మీకు చాలా కోపంగా ఉందని నాకు తెలుసు. కానీ ప్లీజ్ ఒక్కసారి నాతో మాట్లాడండి. నేను చేసిన తప్పుకి సాగర్కి అమ్మగారికి శిక్ష విధించొద్దు. ప్లీజ్ సార్. లేదు కన్నా, సాగర్ని కాపాడటం అదేమంత తేలిక కాదు. నీకు నువ్వు ఆశిస్తున్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలి. అదే చూస్తాను నేను. నువ్వు సాగర్ని ఎలా కాపాడతావో, ఎలా ఇంటికి తీసుకొస్తావో. నేనే జాహ్నవికి డ్రగ్స్ తీసుకుని అలవాటు చేశాను. ఆ రోజున కూడా నేను డ్రగ్స్ వేసుకోమంటే జాహ్నవి ఎంతగానో నన్ను అడ్డుకుంది. దాంతో నాకు కోపం వచ్చింది. ఆ కోపంలో నేను జాహ్నవికి డ్రగ్స్ ఓవర్డోస్ ఇచ్చేశాను. దానివల్ల జాహ్నవి మరణించడం జరిగింది. జాహ్నవి డెడ్ బాడీని ఫ్యాన్కి వేలాడదీశాను. అది చూసి అందరూ తను ఆత్మహత్య చేసుకుందని అనుకోవడానికి అలా చేశాను. ఈ వాంగ్మూలం నేను ఎలాంటి ఒత్తిడి బలవంతం లేకుండానే పూర్తి స్పృహలో ఉంటూ ఇవ్వడం జరుగుతోంది. సాగర్ చతుర్వేది, ఇదిగో మీ కన్ఫెషన్. దీని మీద ఓ సంతకం చేయండి. ప్రాసిక్యూటర్ గారు, ఈ కన్ఫెషన్ రాసిన వారు మీరే కదా? సాగర్ రాయలేదే? అవును ఇన్స్పెక్టర్ గారు, నేనిందులో రాసిందంతా సాగర్ స్వయంగా కోర్టులో ఒప్పుకున్నదే. దీన్నే నేను కొంచెం పద్ధతిగా రాయడం జరిగింది. ఇక మీరు సంతకం చేయండి. కొంచెం ఆగు సాగర్. ఇది నీ కన్ఫెషన్ లెటర్ కాదు, ఇది నీ సూసైడ్ లెటర్. దీన్ని మిస్టర్ శ్రీనివాస్ గారే బలవంతంగా చేయిస్తున్నారు. సాగర్, స్వయంగా నువ్వు కూడా లాయర్వే. ఆయన మాయమాటల్లో ఎలా పడిపోయావు? మీరు మా క్లయింట్ చేత బలవంతంగా ఏ పేపర్ మీద సంతకం పెట్టించడానికి వీల్లేదు. అర్థమైందా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.